ఒక్కొక్కటి అంటుకట్టినట్టు దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ వేస్తున్న డ్రోన్లు కావచ్చు, లేకపోతే మిస్సైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వేస్తున్నారు. అప్పుడప్పుడు అనుకోకుండా లక్ష్యాలు చేరుతూనే తప్పించి సక్సెస్ఫుల్ కాదు. బట్ ఇజ్రాయెల్ కొడుతున్నా, అమెరికా కొడుతున్నా అంటుకట్టినట్టు స్పాట్ ఎతికి కొడుతున్నారు. దానికి సజీవ సాక్ష్యం అసలు కోమైని చనిపోవడం, రెండో చిన్న కోమైని ఇప్పటిదాకా బయటికి రాలేని పరిస్థితుల్లో ఉండటం. అదే సందర్భంలో వాళ్ళ ఆయుధగారాలు ఎతికి మరీ కొడుతున్నారు, వాళ్ళ అణ్వాయుధాలకు సంబంధించి ఎతికి మరీ కొడుతున్నారు, వాళ్ళ లీడర్లు ఎక్కడుంటే అక్కడ కొడుతున్నారు. తాజాగా అమెరికా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్సెస్ ఐఆర్జీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే టెహ్రాన్లో ఉన్నటువంటి, అంటే కొమైనీకి సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ను మొన్న ధ్వంసం చేశారు. అది కాకుండా మరొక చోట టెహ్రాన్లో ఉందట. దాని మీద ఇప్పుడు తాజాగా దాడులు చేశారు. 50 మంది సీనియర్ ఐఆర్జీసీ అఫీషియల్స్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అఫీషియల్స్ అందరూ మీటింగ్ జరుగుతుండగా చేసినటువంటి దాడి ఒక్కసారిగా పెను విధ్వంసం సృష్టించింది. తద్వారా నిర్దేశిత లక్ష్యాన్ని కరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఓ పక్కన శాటిలైట్స్తో చెక్ చేస్తున్నారా, లేకపోతే మొసాదు సిఐఏ కలిపి ప్లాన్ చేస్తున్నారో తెలియదు, కానీ అటాక్స్ అయితే ప్లాన్ చేసి కొడుతున్నారు అన్నటువంటి విషయం తేలిపోతుంది.